నన్ను కొంచెం లవ్వే చెయ్యి బుజ్జి నాతో కొంచెం చూడు బుజ్జి గాయ్స్ వచ్చేసరికి మంచి ఎడిటింగ్ వీడియో గురించి చెప్తాను గాయ్స్. ఈ వీడియో వచ్చేసరికి మీరు స్టార్టింగ్లో చూస్తారు కదా, ఈజీగా మంచి లవ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు లవర్స్ కానీ లేదా లేడీస్ కానీ జెంట్స్కి కానీ సూపర్గా అయితే ఉంటుందన్నమాట. చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి గాయ్స్. అండ్ ఇంతవరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ గాయ్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. అండ్ మన వీడియో నచ్చితే ఒక లైక్ చేశారనుకోండి గాయ్స్, ఇంకా మోటివేషన్గా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. అయితే గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయండి. చూడండి 9:16 అయితే సెలెక్ట్ చేసుకోండి గానీ. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కొన్ని పిక్చర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి గాయ్స్. ఒక 4 to 5 పిక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం ఎన్నో కానీ అయితే కొన్ని పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అయితే నేను కొన్ని పిక్స్ అయితే సెలెక్ట్ చేశాను గాయ్స్. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క పిక్ని కూడా మీరు సెకండ్ ఆప్షన్కి వెళ్ళి నీట్గా అయితే స్క్రీన్ మొత్తానికి కూడా అడ్జస్ట్ చేయండి. నేను అన్ని పిక్స్ కూడా నీట్గా అయితే అడ్జస్ట్ చేశాను. ఆఫ్టర్ అడ్జస్ట్ చేసిన తర్వాత గాయ్స్ మనకి ఇక్కడ మధ్యలో ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత గాయ్స్ మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, లైట్ బ్లర్ అనేసి. ఇది మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి గాయ్స్. ఇక్కడ మీరు గెట్ మోర్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే చాలు. ఈ సెకండ్ ఆప్షన్లోనే దొరుకుతుంది. ఇది మీకు వెతకడానికి కొద్దిగా కష్టం అవ్వచ్చు, బట్ మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లోనే లైట్ బ్లర్ అనేది అయితే దొరుకుతుంది. ఆ ఆప్షన్ అయితే మీరు ఒకసారి అయితే ట్యాప్ చేయండి గాయ్స్. ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఎఫర్ట్స్ అయితే ఉంటాయో, మొత్తం 6 అయితే ఉంటాయి. నేనైతే ఒక దానికైతే 1 పెట్టాను. అండ్ సెకండ్ది వచ్చేసరికి మళ్ళీ సేమ్ అందులోకి వెళ్ళాను గాయ్స్. అండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ దానికి సెకండ్ అయితే పెట్టాను, లేదంటే థర్డ్ పెట్టవచ్చు, ఏదో ఒకటి అయితే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ని అయితే మీరు సెట్ చేయండి గాయ్స్. నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ని అయితే సెట్ చేస్తున్నాను. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ని అయితే నేను సెట్ చేశాను గాయ్స్. ఆఫ్టర్ సెట్ చేసిన తర్వాత ఈ ప్రతి ఏవైతే ఉన్నాయో పిక్స్ అన్నిటిని కూడా చిన్నదైతే చేయండి గాయ్స్. మినిమం ఒక 7 to 8 seconds దాకా అయితే వీడియో వెళ్ళేదాకా అయితే మీరైతే వీటిని కొంచెం ట్రిమ్ అయితే చేయండి. ప్రతి ఒక్కటి పిక్ని కూడా కొంచెం ట్రిమ్ చేయండి. ఒక 10 seconds దాకా అయినా సరే అయితే చేసేసేయండి, పర్వాలేదు. మీరు ఎక్కువ పిక్స్ పెట్టుకుంటే మీకు వీడియో అనేది అయితే ఎక్కువ వస్తుంది గాయ్స్. ఒకవేళ తక్కువ పిక్స్ చేస్తే మీకు తక్కువ వీడియో అయితే వస్తుంది అనమాట. లేదంటే రిపీట్ ఫొటోస్ కూడా అయితే పెట్టుకోండి, నో ప్రాబ్లం. అండ్ దీన్ని ఏం లేదు గాయ్స్, ఇట్లా క్లిక్ చేసేసి వెంటనే దీన్ని ఎక్స్పోర్టింగ్ అయితే చేయండి గాయ్స్. మనకి త్వరగా అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది గాయ్స్. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త లేయర్ అయితే తీసుకోండి గాయ్స్, అంటే కొత్తది అయితే తీసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత ఏం లేదు గాయ్స్, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో సేమ్ వీడియోని అయితే ఇప్పుడు ఒకసారి అయితే తీసుకోండి గాయ్స్. నేను ఇప్పుడు మళ్ళీ సేమ్ వీడియోని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఒక చిన్న కలర్ది అయితే ఇస్తాను అనమాట, PNG. ఆ PNGని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను దాన్ని అయితే సెలెక్ట్ చేశాను గాయ్స్. దీన్ని ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత కిందకి వెళ్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ఇది మనకి పూర్తిగా బ్లాకిష్ అయితే పోతుంది. అండ్ దీన్ని ఫుల్గా అయితే పెద్ద చేయండి గాయ్స్. అండ్ పెద్ద చేసిన తర్వాత ఇట్లా మీరు కిందకైతే పెట్టండి. కిందకి మొత్తం అన్నిటి మీదకి అయితే సెట్ అయిపోతుంది. ఆఫ్టర్ సెట్ అయిన తర్వాత గాయ్స్ మళ్ళీ లేయర్స్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గాయ్స్. దానిలోకి వెళ్ళి కిందకి వెళ్ళారనుకోండి, మనకి ఇక్కడ బ్లర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి గాయ్స్. ఇందులో మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఏం లేదు గాయ్స్, ఫుల్గా ఏదైతే వీడియో ఉంటుందో మీ స్క్రీన్ మొత్తానికి కూడా దీన్ని అయితే చేసేసేయండి గాయ్స్. నెక్స్ట్ మళ్ళీ లేయర్స్ మీద అయితే ట్యాప్ చేయండి గాయ్స్. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, సేమ్ వీడియోని మరలా అయితే తీసుకురండి గాయ్స్. ఇంకొక వీడియోని అయితే తీసుకురండి. దాన్ని తీసుకొచ్చి ఇట్లా చిన్నదైతే చేయండి గాయ్స్. చిన్నది చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఒక బార్డర్ లింక్ అయితే ఇస్తాను గాయ్స్. ఆ బార్డర్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఏం లేదు, కిందకు వచ్చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు స్క్రీన్ పై ట్యాప్ చేశారనుకోండి, బార్డర్ యొక్క ఏదైతే ఉంటుందో మొత్తం బ్లాకిష్ అంతా అయితే పోతుంది. ఆఫ్టర్ బార్డర్ మీద ట్యాప్ చేసేసి దీన్ని ఇట్లా రొటేట్ చేయండి గాయ్స్. మీరు ఇట్లా రొటేట్ చేసి దీన్ని ఇట్లా పెద్దదైతే చేయండి. మీరు కరెక్ట్గా ఈ స్క్రీన్కి ఇట్లా అయితే ఉండాలన్నమాట. నీట్గా అయితే దీన్ని అడ్జస్ట్ అయితే చేయండి గాయ్స్. నేనైతే రొటేట్ చేసి ఎట్లా అయితే ఫిక్స్ చేశానో ఆ విధంగా మీరు కరెక్ట్గా అయితే ఈ బార్డర్ని మీరు ఫిక్స్ చేయండి గాయ్స్. ఆఫ్టర్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు సెకండ్లో ఏదైతే పెట్టారో ఈ వీడియో అన్నది దీన్ని ఫ్రంట్కి అయితే తీసుకురండి. అండ్ ఫ్రంట్కి తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఏం లేదు ఇట్లా రొటేట్ అయితే చేయండి గాయ్స్. ఇట్లా రొటేట్ చేయండి. ఆఫ్టర్ రొటేట్ చేసిన తర్వాత ఇట్లా ఈ మధ్యలోకి కరెక్ట్గా అయితే ఫిక్స్ చేయండి గాయ్స్. మనకి ఈ బార్డర్ ఏదైతే ఉందో అందులోకి కరెక్ట్గా అయితే ఫిక్స్ అవ్వాలన్నమాట. నేనైతే ఫిక్స్ చేస్తున్నాను.
ఆ విధంగా అయితే మొత్తాన్ని కూడా ఫిక్స్ చేయండి. అయితే గైస్ నేను ఈ విధంగా అయితే దీన్ని ఫిక్స్ చేసేసాను. ఆఫ్టర్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్లోకి అయితే వెళ్ళాను గైస్. అండ్ వెళ్ళిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నేను ఇంకొక లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఆ ఎఫెక్ట్ని కూడా అయితే సెలెక్ట్ చేయండి. ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ దీన్ని మీరు ఫుల్ స్క్రీన్ అయితే పెట్టండి. అని పెట్టిన తర్వాత దీన్ని కూడా కిందికి వెళ్ళి బ్లెండింగ్లోకి వెళ్ళండి అండ్ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఓవరాల్గా అయితే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. అండ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకొక పిఎన్జీస్ అయితే ఇస్తాను గైస్. ఆ పిఎన్జీస్ని అయితే సెలెక్ట్ చేయండి. చూడండి గైస్ ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసేసి ఈ విధంగా మనం ఇక్కడ పైన అయితే దీన్ని సెట్ చేయండి గైస్. ఈ విధంగా పైన అయితే సెట్ చేసేసి దీన్ని వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు కూడా దాన్ని అయితే డ్రాగ్ చేయండి. అండ్ డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ గైస్ మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి. అండ్ ఇంకొక పిఎన్జీ అయితే ఉంటుందన్నమాట, దాన్ని కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసేసి దీన్ని తీసుకొచ్చేసి ఇట్లా కొంచెం చిన్నదైతే చేసి కిందకైతే పెట్టండి గైస్. ఏదైతే మీ వీడియో ఉంటుందో దాని కిందకైతే ఇట్లా ఇక్కడ ఫిక్స్ చేసేసి దీన్ని కూడా ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి. అండ్ డ్రాగ్ చేసిన తర్వాత గైస్ మళ్ళీ లేయర్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను ఒక లిరిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్, దాన్ని అయితే తీసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత దీని లేదు కిందకు వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేస్తే చాలు గైస్ మనకి మొత్తం ఏదైతే బ్లాక్నెస్ ఉందో మొత్తం అంతా కూడా అయితే పోతుంది. అండ్ ఏం లేదు లెటర్ వచ్చిన దగ్గరికి తీసుకొచ్చేసి అండ్ రొటేట్ ఈ విధంగా చేసేసి కొంచెం చిన్నది చేయండి. అండ్ మన పిక్ ఉంటుంది కదా ఇక్కడే గైస్ కరెక్ట్గా మీ పిక్ మీద అయితే ఈ విధంగా పెట్టుకోండి. అండ్ పెట్టుకున్నట్లయితే ఇప్పుడు చూడండి గైస్ మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది కొంచెం ఇట్లా రైట్ సైడ్కి అయితే జరపండి చాలు. ఓకే గైస్ మనకి ఈ విధంగా అయితే ఈజీగా అయితే ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా కూడా మనం ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేసి ఎక్స్పోర్ట్ అయితే చేయండి. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. Put a little bit of shit, put a little bit of shit, yeah. Get a little bit of gasoline. Welcome to another